అందరికీ నమస్కారం. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. మనం చెప్పినట్టే జరిగింది. ఈసారి సీఎంగా నితీష్ కుమార్ ఉండరు, కొత్త సీఎం వస్తారని మనం చెప్పినప్పుడు చాలామంది కొన్ని రకాల సౌండ్లు చేసినారు. ప్రమాణ స్వీకారమైన మరుసటి రోజు మనం ఒక వీడియో చేశాం. 9 నెలలుగా సీఎం పదవిలో గనక నితీష్ కుమార్ కొనసాగితే చనిపోతాడు, భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతాడు, ప్రాణహాని ఏర్పడుతుంది, ప్రాణగండం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత రెస్పెక్ట్ అనేది ఈ టైంలో అందకూడదు. లేదా 9 నెలల్లోపు పదవి నుంచి తప్పుకుంటాడని మనం సుస్పష్టంగా చెప్పాం. మనం 9 నెలల సమయం ఇచ్చామా? కేవలం 4 నెలల్లో రిజైన్ చేసేసాడు. డేట్ ఇచ్చి మరీ ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా కొట్టుకుంటాయని చెప్పి వాటి జెండాలతో సహా వీడియో పెట్టాం. ఇప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. శాస్త్రం గొప్పది, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు మనం వీడియో చేసాం, నితీష్ కుమార్ ఏమైనా మన వీడియో చూసాడా అంటే చూడ్డం. ఒకవేళ చూసినా కూడా ఇది తెలుగులో ఉంటుంది, ఆయనకు అర్థం కాదు. ఇక్కడున్న జనాలకి ఇన్ని ఎగ్జాంపుల్స్ పెట్టి మనం వీడియోస్ అన్నీ నిజమవుతున్నాయి, చెప్పిన ప్రతి మాట ప్రిడిక్షన్ నిజమవుతుందని చెప్పినా కూడా, నోరు కొట్టుకొని చెప్పినా, బల్లగుద్ది చెప్పినా కూడా ఇక్కడున్న జనాలు వినకపోవచ్చు. ఎందుకంటే కర్మని ఎవరూ మార్చలేరు. బ్యాడ్ అనుభవించాలి, ఒక 10 years 15 years అనుభవించాలి. 15 years అనుభవించాల్సిందే. కంటికి కనిపించినా కూడా దాన్ని సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, నానా నీకు వెనకాల బ్యాడ్ కర్మ చాలా ఉంది, దాన్నంతా ఎవరు అనుభవిస్తారు, కాబట్టి ఇలాంటివన్నీ పక్కన దొయ్యి, చెడు అనుభవించు, దాన్ని నెరవేర్చుకో, పూర్తి చేసుకో, కర్మ ప్రక్షాళన చేసుకో అని చెప్తుంది. అట్లా ఉంటుంది. కాబట్టి మీలో నిజంగా ఎవరైనా కర్మని మార్చుకోవాలి, మార్చుకోకపోయినా తీవ్రతను తగ్గించుకోవాలి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, దానికంటూ రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి అని చెప్పి మీరు ఎవరైనా నిజంగా తెలుసుకోవాలి అంటే మాత్రమే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించుకొని హ్యాపీగా ఉండండి.